జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి ఇండోనేషియాలో రోజు రోజుకి కూడా హిందూ మతం పెరిగిపోతుంది. ఒక ముస్లిమ్స్ కూడా హిమామ్ అనే కుర్రాడు హిందూ మతాన్ని స్వీకరించి 10,000 మందికి పైగా ఇండోనేషియాలో హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. అలాగే ఆఫ్రికాలో చాలా దేశాల్లో కూడా మన హిందూ మతానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాగే మన హిందూ మతాన్ని గౌరవించి చాలామంది భక్తులు మన హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారు. కానీ మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ రాజకీయాన్ని మనం అరికట్టలేకపోతున్నాం. అలాగే ఈ పాకిస్తాన్ కూడా ఒకడు. మన దేశంలో మనం అందరం కూడా హిందూ దేశంలో ఉన్నామండి. మన దేశం హిందూ దేశం, భారతదేశం హిందూ దేశంలో ఉన్నాం. హిందూ మతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి అందరిది. హిందూ మతాన్ని గౌరవించే బాధ్యత ఉంది. హిందూ దేశాన్ని హిందూ దేశంగానే ఉంచండి. హిందూ మతాన్ని ఎవరు కూడా అవహేళన చేయొద్దు. హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందూ ధర్మాన్ని ఎందుకు పాటించాలంటే, హిందూ ధర్మాన్ని పాటిస్తే దాంట్లో కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, ఒక కార్యక్రమం, మంచి చెడు అని హిందూ ధర్మంలోనే ఉంటాయండి. ఒక పండగ రానండి, శ్రీరామనవమి, సంక్రాంతి, శ్రీరామనవమి, ఉగాది, హనుమాన్ జయంతి, ఇలాగా ఉగాది, ఇలా ఎన్నో పండుగలు వస్తుంటాయి. దాంట్లో మన సాంప్రదాయం పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఉందండి. దయచేసి మత మార్పిడిని సహించొద్దు. మన దేశాన్ని కాపాడుకోవటం మనం ఎంతకైనా తెగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువతల మీద ఉందండి. దీన్ని మనం ఒక మతాన్ని మనం విమర్శించొద్దు, ఎవరిని తిట్టొద్దు. మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడటం అంటే, హిందూ అంటే అది ఒక మతం కాదండి. మన దేశ సాంస్కృతిక కార్యక్రమాలు, మన దేశ సాంప్రదాయాలు, ఇవన్నీ కాపాడుకుంటేనే రేపటి తరం ముందుకెళ్తారండి. చాలా బాగుంటారు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకొని మన దేశాన్ని మనమే కాపాడుకునేలా చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.